ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 అహ్మదాబాద్ టు లండన్ వెళ్తుంది. 2 ఇంజిన్స్ ఫెయిల్ అయ్యి ప్లేన్ క్రాష్ అయ్యి ఆన్ బోర్డ్ ఉన్న 241 పీపుల్ చనిపోయారు. ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళ సినారియో మీరు తీసుకుంటే అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్ ముందైనా సంథింగ్ ఈస్ గోయింగ్ వెరీ రాంగ్ అని వాళ్ళకి తెలుసు చనిపోయే ముందు. బట్ ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళ సినారియో మీరు తీసుకుంటే ఒక 50 మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు జీవితంలో ఇలాంటిది ఒక రోజు వస్తుంది, వాళ్ళ మీద ఒక ఫ్లైట్ క్రాష్ అయ్యి ఒక 50 మంది చనిపోతారని వాళ్ళు జీవితంలో ఏ రోజు ఊహించుండరు. లైఫ్ ఎంత అన్‌ప్రెడిక్టబులో చూడండి. నేను పొద్దున్నే లెగవంగానే బ్రష్ చేయటం కంటే ఫస్ట్ ఇన్‌స్టాగ్రామే చూస్తా. అట్లాంటిది ఈ న్యూస్ చూసి నాకు ఆఫీస్‌కి కార్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా మైండ్ అంతా ఇదే తిరుగుతుంది, అసలు ఏం జరుగుతుందిరా అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే నీ జీవితంలో దీనివల్ల పెద్ద పెద్ద సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏమీ జరగవు. ఒక 2 రోజులు న్యూస్ ఛానల్స్‌లో పైనుంచి కింద దాకా ఇదే వస్తది. ఫోన్ ఓపెన్ చేసినా, ల్యాప్‌టాప్ ఓపెన్ చేసినా ఇదే ఉంటది. ఒక 2, 3 సంవత్సరాల తర్వాత యూట్యూబ్‌లో రీసెర్చ్ అని చెప్పి ఒక వీడియో పెడతారు. ఇంతకు మించి ఏమీ ఉండదు. బట్ ఆ ఫ్యామిలీస్‌కి ఎంత ట్రామా, ఎంత బాధ ఉంటదో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇదంతా మాకెందుకు చెప్తున్నావురా అంటే, జీవితం ఈజ్ వెరీ అన్‌ప్రెడిక్టబుల్. సో, ఆ అన్‌ప్రెడిక్టబుల్ జీవితంలో కష్టాలు, బాధలు, దరిద్రాల గురించి ఆలోచించటం మానేసి, ఎదుటివాడు సంకనాకిపోవాలి, వాడు కింద పడిపోవాలి అనుకోవటం మానేసి, నీ జీవితంలో నువ్వు బాగుపడటానికి ఏం చేయాలో ఆలోచించు ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు సంతోషంగా ఉన్నావా లేదో చూసుకో. అడ్డమైన వాటి గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఏ రోజు నీదో తెలీదు. సంతోషంగా, ప్రశాంతంగా బతికినంత కాలం బతుకు. అదనమాట ఇవాల్టికి. మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. టాటా బాయ్.